యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బీర్ల ఐలయ్య. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణలో బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా చారిత్రాత్మకంగా నిలిచిపోయే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం నిన్న తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమోదించడం బీసీ వర్గాల ఆకాంక్షలకి న్యాయంగా గౌరవంగా భావిస్తున్నాను. భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనలు తెలంగాణలో కార్యరూపం దాల్చుతున్న తీరు గర్వకారణం. బీసీలకి పెద్దపీట వేసే విధంగా పాలన ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న ఎస్సీ ఉపవర్గీకరణ, కులగణన, బీసీలకి 42% రిజర్వేషన్ల వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సబ్బండ వర్గాల సామాజిక న్యాయ పట్ల ఉన్న నిబద్దతకి నిదర్శనం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిగా నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించడంతో ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. బీసీల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఊహించని రీతిగా ఇలా మా బీసీలకు అన్ని విధాల అండదండగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చి నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులగణన ద్వారా భారతదేశంలో తెలంగాణను రోడ్ మోడల్గా నిలిపి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బీసీల పక్షపాతి. గత ప్రభుత్వాలు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను అనగదొక్కితే ఒక రెడ్డి బిడ్డ ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు మాటిచ్చి నిన్న క్యాబినెట్లో 42% ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ బీసీల పట్ల అదేవిధంగా ఆలేరు బీసీల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి, చెప్పిండంటే అది 100% చేసి తీరే ముఖ్యమంత్రి. ఇవాళ బీసీలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరుగా, సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి అక్కడ ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారి నేతృత్వంలో ఇక్కడ మా బీసీల ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీల ముద్దుబిడ్డ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా కొండ సురేఖక్క గారు బీసీల పట్ల నిన్న మంత్రివర్గంలో చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ఏదైతే 2018లో చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని పునర్పరిశీలించి ఆ చట్టాన్ని మార్పులు తెచ్చి ఇప్పుడు కొత్త రిజర్వేషన్ల ద్వారా స్థానిక సంస్థలకు పోవాలి. మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోతానని మాట ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు నిన్న ప్రత్యేక క్యాబినెట్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ తోటి ఇలా చట్టసభల్లో ఆమోదం పొందింపజేసి గవర్నర్ ఆమోదం చేసి ఇలా ఢిల్లీకి పంపి నిన్న మంత్రివర్గంలో సపరేట్గా ఆర్డినెన్స్ ద్వారా 42% మా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అందుకే మా బీసీలమంతా కాంగ్రెస్ వైపు ఉంటాం. గత ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కినాయి. గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలే. బీసీలంటే ఓట్లేసి యంత్రాల లెక్క వాడుకోరు తప్ప ఇలా బీసీలకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో కానీ, పార్టీ పదవుల్లో కానీ, పార్టీ బాధ్యతల్లో కానీ, కార్పొరేషన్లో కానీ అన్ని స్థాయిలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ బీసీలకు కొండంత అండగా
మాకు బంగారు కొండ దొరికినట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మా బీసీలకు ఒక వరంగా ఇవాళ 42% చేయడం చాలా సంతోషం. బీసీలంతా కూడా హర్షాదిరాతాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గ్రామాన పాలాభిషేకం చేస్తున్నారు. ఆలయ నియోజకంలో ఒక పండగ వాతావరణం లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా ఇవాళ బీసీలకు పెద్దపీట వేసి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేసి ఇవాళ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కమిటీలేసి మండల స్థాయిలో రిజర్వేషన్, జిల్లా స్థాయిలో రిజర్వేషన్, అదేవిధంగా స్టేట్ యూనిట్గా చేసి బీసీలకు 42% ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కృతనిశ్చయంతో ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చినందుకు బీసీల పట్ల మా గౌరవ ముఖ్యమంత్రికి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం చేసుకున్నారు. బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మా బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ ఇష్టాన్ని తీర్మానం చేయడం మేము నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటివరకు బీసీల గురించి పట్టించుకున్నాం లేడు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నాం. నిజంగా బీసీలను పట్టించుకుంటూ ఉండడు. నడుమని అలిపోయేది బీసీలే. ఇలా ఎస్సీలు మన వర్గీకరణ తెచ్చుకోగలిగారు. కానీ బీసీలకు ఎవడొచ్చి బీసీలనే తగ్గిస్తాడు. 50-60% బీసీలను 25 వాడుకున్న తప్ప బీసీలకు గత ప్రభుత్వం గత పాలకులు ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి. ఆయన రెడ్డి బిడ్డ అయినా కూడా బీసీల గురించి ఆలోచన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ 33% ఉన్న రిజర్వేషన్ 23% తీసుకొచ్చిండు. ఆయన కింది తీసుకొస్తే దాన్ని 33-36 కాకుండా 42 తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీల తరఫున. అదేవిధంగా మా గ్రామాలలో కూడా మేము ఐక్యమత్యంతో రేపు స్థానిక సంస్థలలో మా పార్టీకి అనుకూలంగా మేము పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం.